నమస్తే అందరికీ. ప్రపంచంలో అమెరికా ఒక అగ్రగామి రాజ్యం. ఆ రాజ్యంలో గతంలో అంటే కొన్ని ఏళ్ళ ముందు ఒక వ్యక్తి ఏం చేశాడంటే రోడ్డు వెంబడి వెళ్తూ ఒక చెరుకులు అమ్మే దుకాణంలో ఒక చెరుకు గడ తీసుకున్నాడు. చెరుకు గడ తీసుకొని దాన్ని నములుతూ అక్కడ ఎక్కడ కూడా చెత్త చెదారం కింద వేయకూడదు. గత కొన్ని ఏళ్ళ నుండి వాళ్ళ రూల్స్. ఆ పక్కన డస్ట్బిన్లు ఉంటే బాగా నమిలి మింగిన రసం అంతా తాగుతున్నాడు. ఆ చెత్తనంతా పిప్పినంతా ఆ చెత్తపుట్టల్లో వేసుకుంటూ ఈనలు మాత్రం బాగా నీట్గా తీసి ఒక చెరుకు గడ అంటే మినిమం 6 అడుగులు ఉంటుంది, 6 అడుగుల పైనే మొత్తం ఈనలన్నీ తీసి దగ్గర పెట్టుకున్నాడు. దగ్గర పెట్టుకొని ఆయన ఆ రేటు 10 రూపాయలు అప్పట్లో ఆ రేటుకు తీసుకున్నాడు. అంటే వాళ్ళ అమౌంట్లో 10 రూపాయలు. ఆ ఈనలన్నీ ఒక బుట్టలాగా తయారు చేశాడు. ఇప్పుడు మనం కూరగాయలు తీసుకొని పోయే బుట్టలాగా తయారు చేసుకొని వెళ్ళేటప్పుడు ఒక మార్కెట్ కనపడింది. 50 రూపీస్ అన్నాడు. 50 రూపీస్ అంటేనే వెంటనే బుట్ట బాగుంది, అందంగా ఉంది, వెంటనే 50 రూపీస్ ఇచ్చేసి కొనుక్కున్నారు ఆ బుట్ట. అంటే 10 రూపాయలకు తీసుకున్న చెరుకు గడ్డ వాటిలో స్వీటు ఆ చక్కెర మొత్తం బాగా తాగాడు, నమిలాడు, తిన్నాడు. తర్వాత ఆ ఈనలు ఎక్కడ కూడా నష్టం చేయకుండా మళ్ళీ వాటిని బుట్టగా అల్లి, వాడి తెలివి, అమెరికా వాడి తెలివి ఏంటంటే ఆ బుట్టలాగా అల్లి మళ్ళీ వాడు 40 రూపాయలు ఆదాయం తీసుకున్నాడు. 10 రూపాయలు తిన్నాడు, 40 రూపాయలు ఆదాయం తీసుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. అలాంటి ఆలోచన విధానాలు మన దేశంలో కూడా, భారతీయుల్లో కూడా చాలా ఉన్నాయి. కానీ ఆచరణలోకి రావాలి. ఇంకా మన భారతీయులు కూడా డెవలప్మెంట్ అయ్యే విధంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా కోరుకుంటున్నాను.